రే రే శ్మశానంలో ఒక ల్యాండ్ సెటిల్మెంట్ ఉంది, రెడీగా ఉండు. అన్నా నమస్తే అన్నా. ఏ భార్గవ్ ఏంది ఇట్లా వచ్చినావు? వచ్చి కూర్చో. ఇక్కడ కుర్చీ లేదు కదన్నా. పర్లే నించో. ఏంది ముచ్చట? గణేష్ చంద కోసం వచ్చా అన్న. అచ్చా స్టార్ట్ చేసిరా గణేష్ పనులు? ఎన్ని ఫీట్లు పెడుతుర్రు ఈసారి? 10 ఫీట్లు అనుకుంటున్నామన్నా. అవులాగా వారా? ఈ స్టేట్ లో ఈ ఏరియాలో ఇంత పెద్ద బిల్డింగ్ లో సెకండ్ ఫ్లోర్ లో రెంట్ కుంటున్నారా? నేను నా ఇజ్జత తీస్తావారా నువ్వు? 50 ఫీట్లు పెట్టు, ఖర్చు అంతా నాదే. లడ్డు ఎన్ని ఫీట్లు పెడుతున్నారు అన్నా? లడ్డు ఫీట్లు కాదన్నా, కేజీలో అడగాలి. అదే ఎన్ని కేజీలు పెడుతున్నారు? 10 కేజీలు అనుకుంటున్నామన్నా. ఏంద్రా బేకార్ గాన్లా ఉన్నావు? ఈ ఏరియాలో ఎమ్మెల్యే, ఎంపీ, సీఎం, పిఎం లాంటరా? నేను నా ఇజ్జత తీస్తావారా? 100 కేజీలు పెట్టు, ఖర్చు అంతా నాదే. 100 కేజీలా? మరి బ్యాండ్ పరిస్థితి ఏంది? 6 మంది బ్యాండోలం అనుకుంటున్నామన్నా. కుర్చీ మడత పెడితే అరే అసలు నా గురించి ఏమనుకుంటున్నావురా నువ్వు? ఈ దేశంలో నేను ఏ రెస్టారెంట్కి వెళ్ళినా వెయిటర్ గార్డ్ నన్ను బిల్లు కట్టే పొమ్మంటాడు. అదిరా నా రేంజ్. ఆ ఫారెన్ లో జస్టిన్ బీబర్ గాడు ఉన్నాడు కదా, వాడిని పిలిపించి డీజే పాటలు పాడించు, ఖర్చు అంతా నాదే. జస్టిన్ బీబరా? అన్నా నువ్వు ముందు డబ్బులు ఇయ్యి అన్నా. ఆగు. మేక్ దో తీన్ మనకి ఇంతకు మించి రాదే. ఇదిగో ఈ 100 తీసుకొని ఘనంగా చెయ్యి. 100 రూపాయలు ఇచ్చి నీ అబ్బా.